డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రేవంత్ చలమల ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రేవంత్. నమస్తే అండి. రేవంత్, రేఖా జుంజున్వాలా తెలుసు కదా, రాకేష్ జుంజున్వాలా వారి సతీమణి. సో ఆవిడ ఒక స్టాక్కి సంబంధించి 800 కోట్ల రూపాయలు నష్టపోయారంటూ కూడా మన ఈ మధ్య ఆర్టికల్స్ పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఏంటి ఆ స్టాక్, ఎందుకు అంత పెద్ద ఎత్తున నష్టపోయారు అసలు? సహజంగానే రాకేష్ సార్ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చే వన్ స్టాక్ ఇస్ దట్ ఈస్ టైటాన్. ఓకే, సో బేసిక్గా మనకి 3 days బ్యాక్ అనుకుంటా వన్ సింగిల్ డేలో 7% ఫాల్ వచ్చింది. యాక్చువల్గా అది రీసెంట్ హైస్ నుంచి దాదాపుగా 16% కూడా కరెక్షన్ జరిగింది. సో సహజంగానే పడ్డ తర్వాత స్టాక్ పడ్డది. సో దాని వెనకాల స్టాక్ వెనకాల రీజన్ ఏంటి అని చెప్పి, సో మంచి స్టాక్ మళ్ళీ అగైన్ 16% కరెక్షన్, రైట్ టైం టు ఇన్వెస్ట్మెంట్ అని, సో రకరకాలుగా స్టాక్ వెనకాల తిరుగుతూ ఉంటారు అందరు. సో మేడం గారికి సంబంధించిన అంటే పర్టికులర్ ఆఫ్టర్ ద లేట్ రాకేష్ సార్ ఎవ్రీథింగ్ ద ప్రాపర్టీస్ వాస్ షిఫ్టెడ్ టు హర్. సో 800 కోట్ల రూపాయలు సడన్ డిప్ వల్ల మనకు అది హ్యూజ్ వాల్యుయేషన్ లాగా కనిపిస్తుంది. సో మనం ఆ టాపిక్ని పక్కకు పెట్టి యాక్చువల్లీ ఇందులో తీసుకోవాల్సిన సబ్జెక్ట్ ఏంటో ఒక్కసారి చూద్దాం. సో బేసిక్గా టైటాన్ అని అనగానే మీకు గుర్తొచ్చే వ్యాపారం ఏంటి? వాచ్ల వ్యాపారం, టాటా గ్రూపు, రైట్? సో బేసిక్గా టైటాన్ అనగానే వాచ్లు అంటారు. కానీ ఇక్కడ యాక్చువల్గా విషయం ఏంటంటే టైటాన్ అనగానే అందరికీ గుర్తు రావాల్సింది గోల్డ్ బిజినెస్, జ్యువెలరీ. యా, సో వాళ్ళ మేజర్ కాంట్రిబ్యూషన్ అంతా కూడా వాళ్ళకి జ్యువెలరీ బిజినెస్ నుంచి వస్తుంది. అటు తనిష్క్ అవ్వచ్చు, లేకపోతే కేరెట్ లైన్ అవ్వచ్చు. సో వాళ్ళ మేజర్ రెవెన్యూ అంతా కూడా అక్కడి నుంచి జనరేట్ అయ్యేదే. సో అందరు సహజంగా టైటాన్ అనగానే వాచ్ రిలేటెడ్ బిజినెస్ అని అందరికీ తెలుసు, ఇవి కూడా ఉన్నాయని. కానీ బట్ దాని నుంచి మేజర్ రెవెన్యూ అనుకుంటారు. బట్ మేజర్ రెవెన్యూ అంతా కూడా మనకి పర్టికులర్గా ఈ జ్యువెలరీ సెగ్మెంట్ నుంచి జనరేట్ అవుతూ ఉంటుంది. సో బేసిక్గా మనకి 2019 సంవత్సరం నుంచి మీరు గమనించినట్లయితే గోల్డ్ ప్రైజెస్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. సో ఎంత ఆల్మోస్ట్ డబల్ అయింది, 35,000 నుంచి 70,000కి వెళ్ళిపోయింది. సో డబల్ అయిపోయింది మనకు. ఆల్మోస్ట్ ఈ స్టాక్ ప్రైస్ కూడా నియర్ టు డబల్ మనకి ఒకేసారి డెలివరీ చేసేసింది. సో ఇక మీదట కూడా అలానే డబల్ అవుతూ వెళ్ళిపోతుందా జస్ట్ బికాస్ మనకి రాకేష్ సార్ యొక్క షేర్స్ అందులో ఉన్నాయి అని అంటే అది అలా ఉండదు. సో బేసిక్గా దానికి మనకు సెక్టర్కి సంబంధించిన ఫండమెంటల్స్ చూడాలి. సో ఇప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది లాస్ట్ 5 yearsలో డబల్ అయిపోయింది. నెక్స్ట్ 5 yearsలో కూడా డబల్ అయిపోతుందా? అండ్ మోర్ ఎవర్ అసలు గోల్డ్ ప్రైస్ డబల్ అయితే ఇక్కడ జ్యువెలరీ బిజినెస్ వాళ్ళకి లాభం ఏంటి? ఈ క్వశ్చన్ కూడా ఉండాలి. సో బేసిక్గా జ్యువెలరీ బిజినెస్ వాళ్ళకి ప్రాఫిట్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? మేకింగ్ ఛార్జెస్. మేకింగ్ ఛార్జెస్ ఏమైనా జ్యువెలరీ మీద ఫిక్స్డ్గా 1000 రూపాయలు వేస్తారా లేదా పర్సంటేజ్లో వేస్తారా? పర్సంటేజ్ లెక్క ఉంటుంది, రైట్? 35,000 అప్పుడు 10% మేకింగ్ అని అంటే ఎంత? 3,500. 70,000 అప్పుడు మేకింగ్ ఛార్జ్ ఎంత? అదే 10%కి 7,500. మీకు డబుల్ రెవెన్యూ జనరేట్ అవుతుందా? మళ్ళీ ఇది ఒకటేనా? దాంతో పాటు వాళ్ళ గోల్డ్ రిజర్వ్స్ ఎంత కొంత ఉంటుంది. వాళ్ళు మార్కెట్ లో ఎంత హెడ్జ్ పెట్టినా ఫ్యూచర్స్ లో, అండ్ అగైన్ దే విల్ హ్యావ్ సమ్ గోల్డ్ రిజర్వ్స్. సో ఓవరాల్ గా వాళ్ళ యొక్క వాల్యుయేషన్ కూడా మార్కెట్ లో 3 లక్షల కోట్లకు చేరుకుంది విత్ ఇన్ నో టైం. సో మనకి బేసిక్గా దానివల్ల మనకు ఆ మంచి ర్యాలీ అనేది కనిపించింది. సో గోయింగ్ ఫర్దర్ ఇక మీదట కూడా మనకి గోల్డ్ బిజినెస్ ఇలానే ఉంటుందా అని అంటే బేసిక్గా మనం ఒక విషయం గమనించాలి. మనకు అన్సర్టనిటీస్ని బేస్ చేసుకొని ఇప్పటి వరకు మనకి మార్కెట్లో గోల్డ్ ర్యాలీ జరిగింది. అండ్ మోర్ ఎవర్ ప్రీవియస్గా కూడా చాలా కాలం వరకు కన్సాలిడేట్ అయి ఉంది. సో దానికి సంబంధించిన రిటర్న్ కూడా డెలివర్ చేసేస్తోంది. సో 2 factors కంబైన్ అయ్యి వచ్చాయి మనకి. సో దాంతో మనకి దీనికి సంబంధించిన బిజినెస్ అనేది బాగా పెరిగింది. ఇప్పటి వరకు మనకు కొంతవరకు జ్యువెలరీ బిజినెస్ లో టైటన్ బాగా డామినేట్ చేసింది, మంచి డామినేషన్ ఇచ్చింది. అండ్ సో గోయింగ్ ఫర్దర్ అదే డామినేషన్ ని మార్కెట్ లో మెయింటైన్ చేస్తారా అనేది కూడా ఒక ప్రశ్న మనకి. అదర్ ప్లేయర్స్ కూడా సిగ్నిఫికెంట్ గా, వీళ్ళే మోనోపోలీ గేమ్ కాదు. ఫ్యూ అదర్ బిజినెసెస్ లాగా మనకి ఇదే మోనోపోలీ బిజినెస్ కాదు. ఇందులో మనకి కార్పొరేట్ కాంపిటీటర్స్ ఉన్నారు, అన్ఆర్గనైజ్డ్ బిజినెస్ సెక్టర్ కూడా ఉంది. సో బేసిక్గా దీంతో పాటుగా రిలయన్స్ కూడా జ్యువెలరీలోకి ఎంటర్ అవుతుంది. అండ్ దాంతో పాటుగా రీసెంట్గా అన్ఆథరైజ్డ్ న్యూస్ ప్రకారం అదానీ ఈస్ ఆల్సో షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ద జ్యువెలరీ బిజినెస్ అని. సో షేర్ డివైడ్ అవుతుంది బై డిఫాల్ట్గా. వాళ్ళ మార్కెట్ షేర్ని కూడా వాళ్ళు కూడా డివైడ్ చేసుకుంటారు. సో ఇదంతా జరిగినప్పుడు బై డిఫాల్ట్గా దాంతో పాటుగా గోల్డ్ రేట్స్ కూడా ఆల్రెడీ పెరిగిపోయి ఉన్నాయి కాబట్టి అందులో కూడా మూమెంటం ఏమి ఉండకపోవచ్చు. కాబట్టి మనం ర్యాలీని ఎక్స్పెక్ట్ చేయలేం. మేబీ స్టెబిలిటీ ఉండొచ్చు, బట్ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఆల్రెడీ ఒక 15% కరెక్షన్ జరిగింది కదా, ఉంటే ఇంకో 10% ఉండొచ్చేమో. సహజంగా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద ప్రాఫిట్ బుకింగ్ దిస్ విల్ హ్యాపెన్. సో దాంతోపాటు కాకపోతే జస్ట్ లైక్ బిఫోర్ మీరు అంత అగ్రెసివ్గా ఇన్వెస్ట్మెంట్ దాంట్లో పెట్టుకుంటూ వెళ్ళాలి అని అంటే సెక్టర్ అనేది సపోర్ట్ చేయాలి. దిస్ ఇస్ కాల్డ్ ఫండమెంటల్ అనాలిసిస్. అండ్ మోర్ ఓవర్ టెక్నికల్గా కూడా మీరు చూసుకున్నప్పుడు స్టాక్ ఏమీ డైరెక్ట్గా పడిపోలేదు, హైకి వెళ్ళిపోయి స్ట్రైట్ లైన్లో పడిపోలేదు. అదొక ఫార్మేషన్ చేసింది టెక్నికల్గా కూడా, అక్కడ వీక్నెస్ని క్రియేట్ చేసినట్టుగా కనిపించింది.
So that is why we advise every person you should have a fundamental knowledge not just on the stock and దానికి సంబంధించిన మ్యాక్రో పిక్చర్ కూడా మీకు తెలిసి ఉండాలి. సో ఆ సెక్టార్ యొక్క వ్యాపారం ఎలా సాగబోతుందన్న అవగాహన కూడా ఉన్నట్లయితే అప్పుడు మీరు ఆ ఒక్క బిజినెస్ అనాలిసిస్ చేస్తే ఉపయోగపడుతుంది. టైటాన్ ఈజ్ అ వెరీ గుడ్ కంపెనీ, ఫండమెంటల్గా ఎథికల్గా అన్ని రకాలుగా గుడ్డే, కానీ అక్కడ సెక్టార్ కూడా దానికి సపోర్ట్ చేస్తేనే అది ఇంకా ముందరికి పరుగులు తీయడానికి అవకాశం ఉంటుంది. సో ఇక మీదట ఇన్వెస్ట్మెంట్స్ పర్టికులర్ ఈ సెక్టార్లో నాట్ జస్ట్ ఇన్ టైటాన్, కళ్యాణ్ జ్యువెలరీస్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. సో ఈ సెక్టర్ రిలేటెడ్ వాటిల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఇంతకు ముందు ర్యాలీస్ని చూసి పెట్టుబడులను డైరెక్ట్గా జంప్ అవ్వకుండా ఫండమెంటల్ అనాలిసిస్ ఫస్ట్ చూడండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.